హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే టీకేఆర్. టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అంటే మోకాల మార్పిడి. సో, మనలో చాలా మందికి ఒక భయమైతే ఉంది. మోకాలు మార్పిడి ఆపరేషన్ చేపించుకుంటే ఇదివరకట్లా తిరగగలమా? మళ్ళీ నడవగలమా? మన పని మనం చేసుకోగలమా? అని ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ టీకేఆర్ ఫస్ట్‌లీ ఎప్పుడు చేపించుకుంటారంటే మన నీ జాయింట్ అనేది పూర్తిగా అరిగిపోయినప్పుడు. అంటే అరిగిపోవడం అంటే మన నీ జాయింట్‌లో కార్టిలేజ్ అని చెప్పి ఒకటుంటది. సో, అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయినప్పుడు మనం నీ సర్జరీకనేది వెళ్తాం. సో, ఫస్ట్‌లీ ఈ నీ సర్జరీ అనేది మనం ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే, ఎప్పుడైతే ఒక పేషెంట్‌కి ఐదర్ టాబ్లెట్స్ వేసుకున్నా సరే, ఎటువంటి ట్రీట్మెంట్ లైక్ ఫిజియోథెరపీ ఏం చేపించుకున్నా సరే, ఎటువంటి రికవరీ అనేది లేదు. ఇంప్రూవ్‌మెంట్ అనేది లేనప్పుడు దే కెన్ గో ఫర్ సర్జరీ. అంటే పేషెంట్ నడవడం ఇబ్బంది అయిపోవడం, నడవలేకపోవడం, కూర్చోలేకపోవడం, నిల్చోలేకపోవడం. ఈ సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేపించుకోవచ్చు. సో, ఇది చేపించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా సర్జరీ అయిన తర్వాత పెయిన్ అనేది కంప్లీట్‌గా రిలీఫ్ వస్తుంది. వాళ్ళు ఇదివరకట్లా నడవగలుగుతారు, తిరగగలుగుతారు. వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు. వాళ్ళు ఇంకెవరి మీద డిపెండ్ అవ్వరు. సో, చాలా మందికి భయమేంటంటే, ఈ సర్జరీ చేపించుకున్నాక ఇదివరకట్లా తిరగలేమేమో, నడవలేమేమో అని చెప్పి అనుకుంటారు. అది కంప్లీట్‌గా రాంగ్. సో, పోస్ట్ సర్జరీ అయ్యాక ఒక 1 మంత్ అనేది మీరు ఎక్సర్‌సైజెస్ రెగ్యులర్‌గా చేసుకుంటే, మీ క్వాలిటీ ఆఫ్ లివింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది.